డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, పోలవరం ఆఫీస్లో ఫైల్స్ తగలబడిపోయినాయి. ఈ ఫైల్స్ ఈరోజు కొత్తగా తగలబడుతుందేం కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బహుశా ఇది 3వ 4వ. కరకట్ట మీద కొన్ని ఫైల్స్ తగలబడ్డాయి, మదనపల్లి కలెక్టరేట్ ఆఫీసులో కొన్ని ఫైల్స్ తగలబడ్డాయి, ఇప్పుడు పోలవరం ఆఫీసులో కొన్ని ఫైల్స్. అసలు అధికారంలోకి రాకటం కంటే ముందుగానే సిఐడి ఆఫీసులో కొన్ని ఫైల్స్. అసలు వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళు ఏపీబీసీఎల్ ఆఫీస్కి వచ్చి వాళ్లకు కావలసిన ఫైల్స్ అన్నిటినీ, హార్డ్ డిస్కులు అన్నిటినీ తస్కరించుకొని పోయి తీసుకెళ్ళిపోయి ఆయన ఇంట్లో పెట్టుకుంటే సిఐడి వెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చింది. గనుల శాఖలో ఉన్న ఫైల్స్ అవి ఏమైనాయో అంతవరకు తెలియదు. ఇప్పుడు పోలవరం, యాక్చువల్గా పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన భూమి సేకరణకు సంబంధించిన ఫైల్స్ పర్టికులర్గా ఎస్పెషల్లీ టార్గెటెడ్గా తగలబెట్టబడ్డాయి. అది అధికారులే, ఆ పోలవరం ప్రాజెక్టులో ఉన్న అధికారులే తగలబెట్టేశారు అనేది సమాచారం బయటకు వస్తుంది. దాని మీద పోలవరం డిప్యూటీ కలెక్టర్ వేదవతి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఫైల్స్ ఎందుకు తగలబడిపోతాయి, దీని వెనుకున్న అసలు కుట్ర ఏమిటి? ఇలా ఫైల్స్ను తగలబెట్టేసి ఎంత దూరం తప్పించుకునే అవకాశం ఉంటుంది? ఇలా ఫైల్స్ తగలబడిపోతూ ఉంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులందరూ ఏం చేస్తూ ఉన్నారు? దీనికి వాళ్లే వత్తాసు పలికి తగలబెట్టిస్తున్నారు అనేది నా ఉద్దేశం అసలు కానే కాదు. ఎందుకంటే ఆ జోలికి వెళ్ళదలుచుకోలేదు నేను. మొన్ననే పోలవరం మీద వైట్ పేపర్ రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. అందులో ఏమేం సమాచారం ఉందో మొత్తం అంతా మనం చూసిందే. అలా సమాచారం సేకరించేటప్పుడు ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళందరినీ అప్రమత్తం చేయటం, దాని మీద ఉన్న యాక్చువల్ ఫిగర్స్ మొత్తాన్ని తీసుకురావటం జరిగింది. పోలవరం ఎస్పెషల్లీ ఇప్పుడు ఆ డయాఫ్రామ్ వాల్ దానికి డ్యామేజ్ జరిగి ఉండటం మూలాన దాన్ని మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేయటమో, లేకపోతే దాన్ని మళ్ళీ మరమ్మతులు చేయటమో, వీటిని ఈ కాంట్రాక్టుని మళ్ళీ పాత కంపెనీకే ఇస్తాం. ఇంతకుముందు ఏ కంపెనీ అయితే ఇక్కడ ఈ మెగా కంపెనీ ఏది బిల్డ్ చేసిందో ఆ కంపెనీకే ఇస్తాం, అప్పుడైతేనే వాళ్ళని బాధ్యులను చేయడానికి వీలుగా ఉంటుంది, మేము ఎటువంటి భేషజాలు పెట్టుకోకుండా ఆ కంపెనీలకు తిరిగిచ్చి బాధ్యతాయుతంగా ఉంటాం అని ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించాడు. దీని మీద కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కూడా కలిసి దీన్ని తొందరగా పూర్తి చేయాలి అంటూ ఉంటే, మరో పక్కన ఫైల్స్ తగలబడిపోతే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? దీనికి ముందు అంబటి రాంబాబు, దానికి ముందు అనిల్ కుమార్ యాదవ్ విషయం అయితే తీసి పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే అతనికి ఏమాత్రం అవగాహన లేదు. అతనికి సినిమా డైలాగ్ చెప్పటం, బుల్లెట్ దిగిందా లేదా, ఎందుకు తొందర, పర్సెంటా 1/2%, ఇలాంటి పోస్కోలు కబుర్లు అన్నీ చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అంబటి రాంబాబు నా అంత విద్యావంతుడు లేదనుకుంటాడో, లేకపోతే నా అంత మాటకారు లేడనుకుంటాడో, పోలవరం నాకే అర్థం కాలేదు కాబట్టి ఇక అది అర్థమయ్యే అవకాశం లేదన్నట్టుగా మాట్లాడాడు. కానీ అందులో ఉన్న అవకతవకల మొత్తాన్ని బయటకు తీసే అవకాశం ఉంది అనే కదా ఈ రోజున ఫైల్స్ తగలబడిపోతూ ఉన్నాయి. దాన్ని అధికారులే దగ్గరుండి తగలపెట్టారు అనేది కూడా బయటకు తెలుస్తోంది అని అంటే ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. కరకట్ట మీద కొన్ని ఫైల్స్ తగలబడిపోయినాయి, మదనపల్లి ఆఫీసులో కొన్ని ఫైల్స్ తగలబడిపోయినాయి, ఇప్పుడు పోలవరం ఆఫీసులో, దీనికంటే ముందుగా సిఐడి, అది ఎన్నికల కంటే ముందే సిఐడి ఆఫీసులో కొన్ని ఫైల్స్ తగలబడిపోతే వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళకి అవసరమైన ఫైల్స్ని, హార్డ్ డిస్కుల్ని దొంగతనం చేసుకొని ఆయన హైదరాబాద్లో ఇంటికి తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటే సిఐడి వెంట వెళ్ళి పట్టుకొచ్చింది. గనుల శాఖలో వెంకట్రెడ్డి ఏ ఫైల్స్ మాయం చేశాడు అనేది ఎంతవరకు ఎవరు బయటకు చెప్పటం లేదు. ఇలాంటివన్నీ జరుగుతుంటే ఇక ఈ పోలవరం ఎప్పటికి పూర్తయ్యేటట్టు, ఆ నిర్వాసితులకు డబ్బులు ఎప్పటికి ఇచ్చేటట్టు? యాక్చువల్గా ఇప్పుడు తగలబడిపోయిన ఫైల్స్లో ఉన్నది ఈ ఎడమ కాలువకు సంబంధించిన భూమి ఏదైతే అక్వైర్ చేశారో దాని లబ్ధిదారులందరికీ డబ్బులు చెల్లించిన అంశంలో చాలా పేర్లు బోగస్ పేర్లు. ఆ బోగస్ పేర్లన్నీ బయటపడిపోతే వాళ్లకు పే చేసిన కోట్లాది రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయో అని బయట పడిపోతాయి అనే కదా ఇప్పుడు తగలబెట్టింది. దీంట్లో గత ప్రభుత్వంలో నాయకులు అని అనుకుంటే
వాళ్ళదే కాదు, అందులో ఉన్న అధికారులది కూడా బాధ్యత. కాబట్టి నాయకులు తగలబెట్టాల్సిన అవసరం లేకుండా అధికారులే తగలబెట్టేశారు. ఇప్పటికి ఇప్పటికి అధికారంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది ఎవరికీ అర్థం కాని అంశమే. అధికారులు 70% మంది ఇంకా జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తూ ఉన్నారు అని నాలంటో వాడు ఏదైనా వీడియో పెడితే, అబ్బా అలాగనిపిస్తుందా నీకు? కుండబద్దలకు అలాగెందుకు అనిపిస్తుంది? ఇవన్నీ చూస్తుంటే మీకు కూడా అనిపిస్తుంది, మీకు కూడా తెలుస్తుంది. చూడండి, అన్నిటినీ తెలుసుకోండి. ఈ అధికారులు ఎంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తాలూకా అనేది బయటపడిపోతుంది. ప్రతి ఒక్క దాంట్లోనూ, ప్రతి వ్యవస్థలోనూ, ప్రతి ఆఫీస్లోనూ వాళ్ళ అవినీతిలో ఈ అధికారులను కూడా భాగం చేశారు. కాబట్టి ఈ అధికారులు ఇంకా జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేని నిమ్మక నీరెత్తిన పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. లేకపోతే ఫైల్స్ ఎందుకు తగలబడతాయి? ఫైల్స్ తగలబెట్టడం వెనుకున్న అసలు కుట్రలు వేరే ఏమున్నా సరే కనీసంలో కనీసం ఇప్పుడు మనం అంగీకరించాల్సింది ఏమిటి? ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ ఒకటి జరిగితేనో రెండు జరిగితేనో అది తప్పు తెలియకుండా జరిగిపోయింది అని అనుకునే ఆస్కారాలు ఉంటాయి. కానీ సిరీస్గా ఇన్సిడెంట్లే జరుగుతూ ఉంటే అందులో వీళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యారా అనే, లేదు గతంలో ఉన్న పాలకుల్ని ఏమైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అని అనుమానం రాకపోదు కదా. అలా చేస్తున్నారు అని అంటాం నా ఉద్దేశం కాకపోవచ్చు. కానీ ఇందులో ఉన్న పరిస్థితులన్నిటినీ బేరీజు వేసుకుంటే అలా కనిపిస్తుందా లేదా? అదే మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న తరువాత కుట్ర ఎవరిది అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఫైల్స్ దహనం ఎంతటితోటన్నా ఆగిపోతుందా? ఇక మీదట కూడా కొనసాగుతుందా? ఆల్రెడీ ఏపీ ఫైబర్ నెట్లో ఆఫీసులో ఉన్న ఫైల్స్ని మాయం చేసే ప్రయత్నం చేశారని ఆఫీసుకి తాళం వేసి 2 నెలల తర్వాత, మొన్ననే 3 నెలల తర్వాత అనుకుంటా, మొన్ననే ఓపెన్ చేసి అందులో అవి ఇందులో ఇవి అని తిరగేస్తూ ఉన్నారు. ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్న చాలామంది మంత్రులు, జోగి రమేష్ లాంటి వాళ్ళు అసలు సిఐడి వాళ్ళ అటాచ్మెంట్లో ఉన్న భూమిని సైతం నెంబర్లు మార్పిచ్చేసుకుంటే ఆ నెంబర్లు మార్చింది మాత్రం ఎవరు? అధికారులు కాదా? ఆ అధికారులందరినీ కూడా అవినీతిలో భాగం చేయటం మూలాన ఇక వాళ్ళకి తప్పని పరిస్థితి అయిపోయింది. మరేం కొత్త అధికారులను ఎవరిని తీసుకుని రాలేం. అలాంటిది ఇప్పుడు కొంతమంది ఐపీఎస్ అధికారుల్ని విఆర్లో పెడితే వాళ్ళు కనీసం ఆఫీసుకు కూడా రాకుండా డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమంటే అక్కడ కూడా రిపోర్ట్ చేయకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఫైల్స్ దహనం జరగటం ఇలాంటివన్నీ దాని మూలానే వస్తాయి. కానీ ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇంకా కూటమి ప్రభుత్వానికి అర్థం కావటం లేదనేది ఇక్కడ చాలా విశేషంగా చెప్పుకోవాలి. లేకపోతే ఇలాంటి ఫైల్స్ ఎందుకు తగలబడతాయి? ఇక మీదట తగలబడే వాటినన్నా ఆపగలుగుతారా అనేది వీళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం చాలా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తరువాత పోలవరం మీద చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఇక మీదట కూడా జరుగుతాయి అనేది మాత్రం సుస్పష్టంగా తెలిసిపోవడం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.